బరువు తగ్గాలనుకునే వాళ్ళు, షుగర్ కంట్రోల్లో ఉండాలనుకునే వాళ్ళు, ఐరన్ కాల్షియం లోపంతో బాధపడే వాళ్ళు ఒకసారి ఈ రెసిపీని చూసేయండి. ఒక కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి. ఇక్కడ అరకప్పు పొట్టు మినపగుళ్ళు, అరకప్పు పొట్టు లేని మినపగుళ్ళని తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకుని వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని 2 గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. 2 కప్పుల రాగి పిండికి 1.5 కప్పు నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మినపగుళ్ళు నానిన తర్వాత ఇందులోకి 1 కప్పు నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని రాగి పిండిలో వేసుకుని కలుపుకొని ఒక 8 గంటల పాటు వీటిని వదిలేయాలి. ఒక నైట్ అంతా వదిలేస్తే పిండిలా మనకి చక్కగా పులిసింది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లను వేసుకుని దోసల పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ హీట్ అయిన తర్వాత దోసలు వేసేసుకోవడమే. ఇదే పిండితో గుంత పొంగనాలు, సెట్ దోసలు కూడా వేసుకోవచ్చు. ఈ దోసలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.